నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల కిందట అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి। ఆ వేడి చల్లారక ముందే ఇంకో 3 నెలల్లో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి। అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి। వీలైనన్ని లోక్సభ స్థానాలు దక్కించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పరాభవం నుంచి బయటపడాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది। ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో జరగబోతున్న ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది। ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది। బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు। దీంతో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి। దీంతో అక్కడ ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది। ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది। అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది। జనవరి 18న నామినేషన్ల గడువు ముగుస్తుంది। జనవరి 19న నామినేషన్ల పరిశీలన, జనవరి 22న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది। జనవరి 29 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది। ఫిబ్రవరి 1న ఫలితాలు రాబోతున్నాయి। అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు। హుజూరాబాద్లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ను పాడి కౌశిక్ రెడ్డి ఓడించి అక్కడ గులాబీ జెండా ఎగరవేశారు। ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యేగా గెలిచారు। దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు। దీంతో ఆ 2 ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది। ఈ నెల 29 పోలింగ్ జరగనుంది। ఈ 2 సీట్లు ఇప్పుడు ఎవరు కైవసం చేసుకుంటారనే చర్చ మొదలైంది। అయితే ప్రస్తుతం ఆ 2 స్థానాల్లో ఇరు పార్టీల నుంచి ఎవరిని నిలబెడతారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా కొనసాగుతోంది। అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది।